అందరికీ నమస్కారం అండి. ప్రేమ కథా చిత్రం అనగానే నాకు ఒక లవ్ స్టోరీ అనుకుని వచ్చాను. బట్ నాకు తెలియదు, అలాంటి క్లూ లేదు సినిమా గురించి. వచ్చిన తర్వాత ఫస్ట్ రీల్లోనే షాక్ అయ్యాను. అంటే అంత అరెస్టింగ్గా ఉంది సినిమా చివరి వరకు కూడా. అంటే ఒక హారర్ ఫిల్మ్ని ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పడం, అంటే ఈ జనర్లోకి కామెడీ ఇంత బాగా జల్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. చాలా మెచ్యూర్డ్గా చేశారు మారుతి గారు. అలాగే అన్నీ అంటే టోటల్ ఫిల్మ్ అంతా కూడా నవ్వుతూనే ఉన్నాను. అంటే ఇంత ఎంటర్టైనింగ్ ఈ సినిమా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్గా చేశారు మారుతి గారు. అలాగే కెమెరామెన్ అండ్ ప్రభాకర్, అలాగే చాలా మంచి విజువల్స్. అసలు అంటే మనకి ఎక్కడ అనిపించలేదు ఇది ఒక చాలా కాస్ట్లీ ఫిల్మ్ లాగా అనిపించింది. అందరికీ నమస్కారం అండి. ప్రేమ కథా చిత్రం అనగానే నాకు ఒక లవ్ స్టోరీ అనుకుని వచ్చాను. బట్ నాకు తెలియదు, అలాంటి క్లూ లేదు సినిమా గురించి. వచ్చిన తర్వాత ఫస్ట్ రీల్లోనే షాక్ అయ్యాను. అంటే అంత అరెస్టింగ్గా ఉంది సినిమా చివరి వరకు కూడా. అంటే ఒక హారర్ ఫిల్మ్ని ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పడం, అంటే ఈ జనర్లోకి కామెడీ ఇంత బాగా జల్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. చాలా మెచ్యూర్డ్గా చేశారు మారుతి గారు. అలాగే అన్నీ అంటే టోటల్ ఫిల్మ్ అంతా కూడా నవ్వుతూనే ఉన్నాను. అంటే ఇంత ఎంటర్టైనింగ్ ఈ సినిమా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్గా చేశారు మారుతి గారు. అలాగే కెమెరామెన్ అండ్ ప్రభాకర్, అలాగే చాలా మంచి విజువల్స్. అసలు అంటే మనకి ఎక్కడ అనిపించలేదు ఇది ఒక చాలా కాస్ట్లీ ఫిల్మ్ లాగా అనిపించింది. అంత బాగా చేశారు. అంటే ఒక క్రియేటివిటీ తోటి ఒక సినిమాకి ఎంత రిచ్నెస్ని తీసుకురావచ్చో ఈ సినిమాలో చూపించారు. అలా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సుధీర్ చాలా చాలా బాగా చేశాడు. చాలా న్యాచురల్గా ఉంది. సుధీర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా రియల్గా అనిపించింది. ఎక్కడ పర్ఫార్మెన్స్ ఎక్కడ పుష్ చేసినట్టు అనిపించకుండా డిఫరెంట్ ఎమోషన్స్ అన్ని కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అలాగే పక్కన చేసిన ఇద్దరు కమెడియన్స్ అబ్బాయిలు, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ చాలా బాగా చేసింది. మ్యూజిక్ బాగుంది. అన్నీ అంటే నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ప్రేమ కథ చిత్రం మా కోసం ప్రీమియర్ షో వేశారు. యాక్చువల్లీ ఈరోజు ఉండాల్సిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. అందరూ మొత్తం చాలామంది వచ్చాం. బట్ ఇట్స్ లైక్ సూపర్ మూవీ అండి. అంటే నిజంగా ఈరోజు ఉన్నది మిస్ అయింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చామని ఫీల్ అవ్వకుండా నిజంగా ఇది ఎక్కడ మిస్ అయిపోతాం అనుకునేలా ఉంది మూవీ. అండ్ హిలేరియస్, తప్పకుండా అందరు చూడాల్సిన మూవీ. ఐ విష్ సుదర్శన్ రెడ్డి గారు అండ్ సుధీర్ అన్నకి కూడా కంగ్రాచులేషన్స్. మొత్తం టీంకి, హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్లు అదిరిపోయినాయి. తప్పకుండా ఇది భయపడుతూ నవ్వాల్సిన మూవీ. సో తప్పకుండా వెళ్ళి భయపడుతూ నవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా నీకు ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత అంటే నేను బాగా నవ్వుకున్నాను. అంటే ఒక థ్రిల్లర్ సినిమా అయినా కూడా దాంట్లో ఒక నలుగురు క్యారెక్టర్స్, సుధీర్, నందిత, ప్రవీణ్, ఇంకొక తన పేరు సప్తగిరి, నలుగురు చాలా ఎక్స్ట్రా. అంటే ఒక ఇంట్లో జరుగుతూ సరదాగా ఈ మధ్యకాలంలో నిజంగా చెప్పాలంటేనండి ఒక సెకండ్ హాఫ్లో మామూలుగా ఒక 15 నిమిషాలు అంటే కడుపు చెక్కలేలా నవ్వుకున్నాను. సో ఒక కొత్త జానర్ అండి. అంటే థ్రిల్లర్స్ అనేటప్పటికి అంతసేపు భయపడతాం, అది కాకుండా దాంతోపాటు చిన్న కామెడీ. అండ్ జీబు గారు మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు కెమెరా అండ్ డైరెక్షన్ ఆయన చేశారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే పెద్ద హిట్ కొట్టారు. అండ్ మంచి రివ్యూస్ కూడా వచ్చినాయి. సో సుధీర్ మా డియర్ ఫ్రెండ్, ఎస్ఎంఎస్తో పరిచయం అయ్యాడు మీ ముందు. ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్తో మళ్ళీ వచ్చాడు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మారుతి గారు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆయన. అండ్ అంటే చాలా ఎక్సైటింగ్గా అంటే రిలీజ్ అయిన రోజున కాడి నుంచి ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా చెప్తూ చాలా బాగుందని సినిమా. అంటే ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా చూసినన్నా అసలు సెకండ్ హాఫ్ ఒక థియేటర్ అంటే సినిమాక్స్, ప్రసాద్స్లో పెద్ద నవ్వరండి, మనకు తెలుసు కదా, కొంచెం అలా కామ్గా ఉంటారు. బట్ ఒక అలలాగా నవ్వుతున్నారు. చాలా రోజులు అయింది ఇలాంటి అంత ఒక థియేటర్లో అంత నవ్వు. అంటే కామెడీ సినిమా కాకుండా అంటే ఒక రొమాంటిక్ అంటే ఒక లవ్ స్టోరీ ఉంటూ ఒక రొమాంటిక్ హీరో హీరోయిన్ మధ్యన ట్రాక్ ఉంటూ దాంట్లో థ్రిల్లరు అండ్ చాలా బాగా చేశారు. అండ్ వెరీ స్వీట్ ఫిల్మ్, డోంట్ మిస్ ఇట్. తప్పకుండా చూడండి, విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఎస్పెషలీ అంటే కిడ్స్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. అంటే ఇది థ్రిల్లర్ అనేటప్పటికి ఏదో పిల్లల్ని తీసుకురాకూడదు, అంత భయపెట్టేస్తారు, దెయ్యాలు ఉంటాయని అనుకోవద్దు. నీట్గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చక్కగా కూర్చుని 2 గంటల 10 నిమిషాలు హ్యాపీగా నవ్వుకుని మీరు సరదాగా మంచి సినిమా చూసారని అనిపిస్తుంది. దానికి మేము ఉదాహరణ. ఎందుకంటే సినిమా చూసి అంటే
చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నానండి. అండ్ అంటే రైటర్స్ కానివ్వండి, ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పేరు పేరున అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా అంటే పెద్ద హిట్ అవుతుంది, ఆల్రెడీ అయ్యింది, ఇంకా పెద్ద హిట్. సో అందరూ చూడండి ఈ సినిమాని అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ మీరు కూడా డెఫినెట్గా నవ్వుకుంటారు, దానికి నేను హామీ ఇస్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సుధీర్ బాబు, అండ్ ఆల్ ది బెస్ట్ అండి మారుతి గారు. అండ్ ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అనుకుని వచ్చి కూర్చున్నాం. తర్వాత ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అని అనుకుని వచ్చి కూర్చున్నాం. కాసేపటికి అర్థమైంది లవ్ స్టోరీ కాదు, హారర్ అని. ఆ కాసేపటికి అర్థమైంది యాక్చువల్లీ హారర్ కూడా కాదు, కామెడీ అని. సో ఇన్ని రకాల జానర్లు ఒక 2 అవర్స్లో మార్చుకుంటూ వెళ్ళిపోవడం ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం. అండ్ నేను ఇంత మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా కాలం అయింది ఒక సినిమా చూస్తూ. నవ్వుతూ సెకండ్ హాఫ్లో అయితే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి, అంత నవ్వాం, అంత ఎంజాయ్ చేసాం. ఐ థింక్ నాకు బాగా గుర్తున్న ఒక లాస్ట్ రిఫరెన్స్ అంటే నేను ఇంత నవ్వుకున్నది ఎప్పుడో కాలేజ్కి వెళ్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఒక ఆవు ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఒక 10 minutes కంటిన్యూస్గా నవ్వు. అలా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం అలా నవ్వుతూనే ఉన్నాం కంటిన్యూస్గా. ఎందుకంటే నవ్వుతూ కొన్ని డైలాగులు కూడా మిస్ అయిపోయాం. సో అసలు ఒక హారర్తో ఇంత కామెడీ తీయచ్చు అన్న ఐడియాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అండ్ నాకు నిజంగా బాగా నచ్చింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద హోల్ ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. అండ్ సుధీర్ మై గుడ్ ఫ్రెండ్, నేను ఇంతకుముందు SMS కూడా చూశాను. అండ్ అంటే SMSలో చాలా బాగా చేశాడు. బట్ ఐ కెన్ సీ వన్ మెచ్యూరిటీ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు. అంటే ఫస్ట్ టైం ఒక హీరో, ఈ పిక్చర్కి తనే హీరో కానీ మర్చిపోయి ఈ క్యారెక్టర్కి ఏం కావాలి అండ్ దీన్ని ఎంత కన్విన్సింగ్గా చేయొచ్చు అని ఒక మంచి సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఆల్సో మారుతి గారు అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, వెరీ వెరీ క్రియేటివ్ ఐడియా సార్. అండ్ ఐ రియలీ లవ్ ద హోల్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్. చాలా సింపుల్గా ఇంత నవ్వించవచ్చు, అందరిని ఇంత ఎంటర్టైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ సుదర్శన్ రెడ్డి గారికి, ఎవ్రీబడి, ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాతో ఇలాంటి సినిమాలు బోల్డ్ అని రావాలి. అండ్ డెఫినెట్గా లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్కి, లాట్ ఆఫ్ యాక్టర్స్కి ఇలాంటి ఫిల్మ్స్ డెఫినెట్గా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే ప్రేమ కథ చిత్రం చూసాం అండ్ రియలీ ఇట్స్ వండర్ఫుల్. నిజంగా కడుపు నొప్పి వచ్చేస్తుంది నవ్వి. అండ్ కంగ్రాట్స్ టు సుదర్శన్ గారు అండ్ మారుతి గారు అండ్ టు సుధీర్ అండ్ ఎస్పెషలీ సప్తగిరి అండ్ ది గర్ల్ నిహారిక, నందిత అండ్ వండర్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉన్నాయి అండ్ వీ లవ్ ద ఫిలిం. ఫ్రెండ్స్ అందరం కలిసి చూసాం, నిజంగా సూపర్గా ఉంది. మీరందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్. యాక్చువల్గా మా ప్రేమ కథ చిత్రం మంచి టాక్ సంపాదించుకుందని, ఆడియన్స్ అందరూ మంచిగా బాగా ఎంజాయ్ చేస్తున్నారని విని సుధీర్ బాబు గారు, ఫ్రెండ్స్, నెక్స్ట్ అట్లాగే ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలందరూ వచ్చి, శ్రీను వైట్ల గారు, కృష్ణవంశీ గారు, పెద్ద దర్శకులు కూడా వచ్చి మా సినిమాని చూసి ఎంజాయ్ చేసి ఇంత ఎగ్జైట్ అయ్యి మాట్లాడుతుంటే నిజంగా మాకు మాటలు లేవు. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన రోజు ఇది చాలా చిన్న సినిమా, రిలీజ్ చేసిన ముందు రోజు వరకు కూడా చిన్న సినిమానే. రిలీజ్ రోజు ఈవినింగ్ నుంచి ఇది పెద్ద సినిమా అయింది. దాని తర్వాత పెద్ద హిట్ అయింది. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన నిజంగా జనం అందరికీ, నెక్స్ట్ ఇండస్ట్రీ పెద్దలకి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నిజంగా నాలాగా ఒక చిన్న సినిమాల్ని నమ్ముకుని తీసేవాళ్ళకి చాలా మంచి ఇదవుతుంది. పెద్ద విజయం సాధించి జనాల్లో పెద్ద సినిమాలను తట్టుకొని దూసుకుపోతున్న చిత్రం ఈ ప్రేమ కథ చిత్రం. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క హీరో ఫోన్ చేసి ఈ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. వాళ్ళకు తెగ బాగా నచ్చి థియేటర్లు మొత్తం నవ్వుతూ చూశారు. ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు చిన్న సినిమాగా తీసి పెద్ద సినిమా హిట్ చేసిన అందరూ ఇండస్ట్రీ నుంచి వచ్చి దర్శకులు, హీరోలు ప్రతి ఒక్కరూ మా సినిమా చూడాలని అడిగి మరి చూస్తున్నారు. ఇది ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి. ముందు సూపర్ డూపర్ హిట్ తోటి దిగ్విజయంగా నడుస్తుంది. మా సినిమాని ఆశీర్వదించడానికి టాలీవుడ్ యువ హీరోలు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ.
మా చిన్న ప్రయత్నాన్ని ఇంత పెద్ద ప్రయత్నంగా ఇంతమందికి ఇంత ఆదర్శంగా నిలిచినందుకు చాలా గర్వపడుతున్నాం. మా హోల్ టీంలో అందరికీ ఈ సినిమా ఒక మైల్ రాయిగా నిలిచిపోద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఆల్ అని చెప్పేదానికి కూడా ఇది సరిపోదేమో. మా అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్స్ కానీ, మా టీం మెంబర్స్ అందరికి కానీ, ప్రేక్షకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియాలి. నా ఫ్రెండ్స్ అందరూ, నా ఫెలో హీరోస్, మాకెప్పుడు మంచి యూనిటీ ఉంది. ఇంతకుముందులో నాని ఆడియో లాంచ్ కానీ అందరం కలిసి ప్రమోట్ చేస్తాం. అదే యూనిటీతో అందరూ వచ్చి వాళ్ళ మూవీ చూసి వాళ్ళందరికీ చాలా బాగా నచ్చడం, సో వాళ్ళు వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇచ్చారు. వెరీ వెరీ హ్యాపీ. అదే నేను ఫస్ట్ టైము ఇప్పుడు ఈ హీరోస్ చూశాను కదండి. జనరల్గా వాళ్ళు అంత ఈజీగా నవ్వరు, చాలా కంట్రోల్ చేసుకుంటారు. ఒక నవ్వు వచ్చినా సరే ఒక సీన్కి నేను అబ్జర్వ్ చేశాను, చాలా కంట్రోల్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా సెకండ్ హాఫ్లో కంటిన్యూస్గా ఒక 20-25 మినిట్స్ నవ్వుతూనే ఉన్నారు. సో అక్కడే నాకు అర్థమైపోయింది, ఒక యాక్టర్కి, ఒక హీరోకి, అదర్ ఆర్టిస్ట్కి స్క్రీన్ మీద కనిపించే పర్ఫార్మెన్స్ని తట్టుకోలేక, కంట్రోల్ చేసుకోలేక అంత నవ్వుతున్నారు అంటే అక్కడే ఈ సినిమా మంచి హిట్ అని చెప్పి అన్నారు. సో వెరీ గ్లాడ్. థ్యాంక్ ఎవ్రీవన్, శ్రీను వైట్ల గారికి, కృష్ణవంశీ గారికి, ఎవ్రీబడి, శ్రీకాంత్ గారికి, తరుణ్, నాని, నరేష్, ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.